హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం మరియు సంస్కృతి. ఈ 4వ పేపర్ని మనము డైలీ ఒక ప్రాక్టీస్ పేపర్లో భాగంగా ఇవాళ ప్రాక్టీస్ పేపర్ 4వది చర్చించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు 3 వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని చూస్తూ దాంతోపాటు దీన్ని కూడా చూసి మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాము. మీరు చేయాల్సింది ఒకటి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒకటో క్వశ్చన్, 1952లో ఎవరి నేతృత్వంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది? ఎవరి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది? ఆప్షన్ 3 బూర్గుల రామకృష్ణరావు. బూర్గుల రామకృష్ణరావు. రెండో క్వశ్చన్, హైదరాబాద్లో తొలి హిందూ మూలికి ఎవరు? హైదరాబాద్ తొలి హిందూ మూలికి రాయ్ బాలముకుంద్. ఆప్షన్ 1. ఆప్షన్ 1. మూడో క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వరంగల్ డిక్లరేషన్ డిమాండ్ కానిది? వరంగల్ డిక్లరేషన్ డిమాండ్ కానిది ఏదంటే 3. ఆదాయ వనరుల పంపిణీ కేంద్ర రాష్ట్రాలకు సమానంగా ఉండాలి. ఆదాయ వనరుల పంపిణీ కేంద్ర రాష్ట్రాలకు సమానంగా ఉండాలనేది డిమాండ్ కాదు, డిమాండ్ కానిది. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, 1997లో గద్దర్పై కాల్పులు జరిపిన తర్వాత ఆయన మొదటిసారిగా మళ్ళీ పాటలు పాడడం ప్రారంభించినది ఏ సభలో? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష, హన్మకొండ, వరంగల్. రైట్ ఆన్సర్. ఐదో క్వశ్చన్, కాకతీయ కాలువ రెండో దశ వలన ఈ క్రింది వాటిలో ఏ జిల్లాలు లబ్ధి పొందాయి? ఏ జిల్లాలు లబ్ధి పొందాయి? వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఆప్షన్ 2 ఆన్సర్. ఆరో క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న వారిని సరిగా జతపరచండి అన్నారు. జతపరచండి అన్నారు. ఆన్సర్ 1 వచ్చేసి హైదరాబాద్ సీఎం బురుగుల రామకృష్ణరావు. డి. రెండోది ఆంధ్ర రాష్ట్రం సీఎం వచ్చేసి 2C బెజవాడ గోపాల్ రెడ్డి. 3B హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు జేవి నరసింహరావు. తర్వాత 4 వచ్చేసి ఏ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజు. ఆప్షన్ 1. దేవరపట్టి ఆటకు సంబంధించినది సరైనది అంటున్నారు. దేవరపట్టి ఆటకు సంబంధించి సరైనది ఏడవది. ఒకటోది వచ్చేసి సరైనది ఒకటో ఆన్సర్, ఈ ప్రదర్శనలో మంత్రతంత్రాలు మహాజోరుగా కొనసాగుతాయి. దేవరపట్టి ఆటలో మంత్రతంత్రాలు మహాజోరుగా కొనసాగుతాయి అనేది సరైనది. మిగతా 3 ఆప్షన్లు కూడా సరైనవి కావు. మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పిస్తున్నాం ఫ్రెండ్స్, ఇవన్నీ చదివేటకల్లా మనకు టైం అయిపోతుంది. తర్వాత 8వ క్వశ్చన్, భర్త మరణిస్తే అతని సోదరుణ్ణి వివాహం చేసుకునే సాంప్రదాయం ఏ తీగలో కలదు? భర్త మరణిస్తే అతని సోదరుని వివాహం చేసుకునే సాంప్రదాయం ఏ తీగలో కలదు? ఆప్షన్ వచ్చేసి 4 కొండరెడ్లు. కింది వాటిని జతపరచండి అన్నారు. 9వ క్వశ్చన్, ఇక్కడ లంబాడీలు, కోలాంస్, ఎరుకల, ప్రధాన్ మరియు తోటి అని ఇచ్చారు. ఇక్కడ నాయక్ ఘర్, నాయకన్, కుల పంచాయత్, పాంచ్. ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి 1 లంబాడీలు వచ్చేసి నాయక్ ఘర్, కోలాంస్, నాయకన్, ఎరుకల, కుల పంచాయత్, తర్వాత ప్రధాన్లు వచ్చేసి తోటి మరియు పాంచ్. ఆప్షన్ 1 ఆన్సర్. 10వ క్వశ్చన్, తెలంగాణలో తెగలు వాటి అక్షరాస్యతను సరిగా జతపరచండి 2001 జనాభా లెక్కల ప్రకారం అన్నాడు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆన్సర్ వచ్చేసి 1 ABCD. 1A బిల్లులు 55%, కోలాం 24%, వాల్మీకి 58%. ఓకేనా. తర్వాత 11వ క్వశ్చన్, గోదావరి నదిపై గల ప్రాజెక్టులకు సంబంధించి
ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. గోదావరి నదిపై గల ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. 12వది 1వ ఆన్సర్ A2 B3 C1 A2 ఆన్సర్ వచ్చేసి నిజాం సాగర్ 350 టీఎంసీలు, ఇచ్చంపల్లి 38 టీఎంసీ, దేవనూరు 58 టీఎంసీ. ఆన్సర్ వచ్చేసి 1. 12వది జిల్లా స్థాయి కేడర్ ఉద్యోగాలలో లోకల్ వారికి 80% రిజర్వ్ చేయబడిన జివో 674 అని రైట్ ఆన్సర్. తర్వాత 13వ క్వశ్చన్ పాటలు రాసిన వ్యక్తులను సరిగా జతపరచండి అన్నారు. ఇక్కడ వందనాలమ్మ, తయందుత్తే, ఏవి మన పల్లెలోన, పల్లె కన్నీరు అనే సాంగ్స్ ఇచ్చారు. ఇక్కడ వ్యక్తుల పేర్లు ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 1B వందనాలమ్మకి వచ్చి జయరాజు. తర్వాత జయరాజు. రెండవది డి తయందుత్తే వచ్చేసి వరంగల్ సీను. తర్వాత 3A ఏవి మన పల్లెలోన రసమై బాలకిషన్. పల్లె కన్నీరు పెడుతుందో అని వచ్చేసి సి గోరటి వెంకన్న. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. 14వ క్వశ్చన్ కూడా జతపరచండి అన్నారు. జనతా ప్రభుత్వం జగిత్యాలను సిరిసిల్లను కల్లోలిత ప్రాంతంగా ఎప్పుడు ప్రకటించినాయి? సిపిఐ ఎంఎల్ ఎప్పుడు స్థాపించబడింది? జగిత్యాలలో రైతు కూలీ ప్రదర్శన ఎప్పుడు? చెన్నమెట్పల్లి సంఘటన సందర్భంగా. ఇక్కడ సంఘటనలు ఇచ్చి ఇక్కడ సంవత్సరాలు ఇచ్చారు. మనం వాటిని జతపరచాలి. 14వది వచ్చేసి ఆన్సర్ 3A1 2B అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఇప్పుడు జనతా ప్రభుత్వం జగిత్యాలను సిరిసిల్లను కల్లోలిత ప్రాంతంగా 1978 అక్టోబర్ 20. సిపిఐఎంఎల్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1969 ఏప్రిల్ 22. జగిత్యాలలో రైతు కూలీ ప్రదర్శన 1978 సెప్టెంబర్ 7. చెన్నమెట్పల్లి సంఘటన సందర్భంగా 1978 సెప్టెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ 15వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్య. మొదటి మధ్యంతర లోక్సభ ఎన్నికల్లో టీపీఎస్ పోటీ చేసినది. సరికాని వాక్య. మొదటి మధ్యంతర లోక్సభ ఎన్నికల్లో టీపీఎస్ పోటీ చేసింది అంటున్నాడు. రెండవది ఈ ఎన్నికల్లో టీపీఎస్ 10 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో పెద్దతల్లి పార్లమెంట్ నుండి జిఎస్ మెల్కోటే గెలిచారు. 1971 అక్టోబర్లో టీపీఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసినది మర్రి చెన్నారెడ్డి. సరికాని వాక్య అంటున్నారు. సరికాని వాక్య వచ్చేసి 2. ఈ ఎన్నికల్లో టీపీఎస్ 10 లోక్సభ స్థానాలు గెలుచుకుంది అంటున్నారు. గెలుచుకోలేదు. ఇది సరికానిది. 16వ క్వశ్చన్ 1970లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను సంబంధించి సరికానిది తెలంగాణ ఉద్యమ సమయంలో. సరికానిది అంటున్నారు. 4వ ఆప్షన్ 5 అన్నీ సరైనవే. ఏవి? 1 1970 మార్చి 9 నుండి ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. ఉద్యోగులు యూనివర్సిటీ విద్యా పరిశ్రమలు రీజనల్ కమిటీ పరిధిలోకి వస్తాయి. ఆదాయ వ్యయాల వివరాలను శాఖల వారీగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వేరేగా చూపాలంటూ ఇవన్నీ 5 అన్నీ సరైనవే. 5 అన్నీ సరైనవే. 17వ క్వశ్చన్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ ఆధ్వర్యంలో నిర్మించిన నిర్మాణాలను సంబంధించి సరికానిది అన్నారు. సరికానిది అన్నారు. ఘనపూర్ ప్రాజెక్ట్ ఇతని కాలంలో జరగలేదా కట్టలేదు. ఇది సరికాదు. ఘనపూర్ ప్రాజెక్ట్. 18వది జగిత్యాల జైత్రయాత్ర మహాసభలో తీర్మానించిన అంశాలకు సరైనది 5 అన్నీ సరైనవే. నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పుకోవాలి. వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేయాలి. దున్నేవాడికి భూమి చెందాలి. భూస్వాములు పోలీసుల దౌర్జన్యం నశించాలి. ఇవన్నీ కూడా సరైనవే. 19వ క్వశ్చన్ ఆంధ్ర ఉద్యోగులు పంచసూత్రాలను వ్యతిరేకిస్తూ ఎప్పుడు తీర్మానం చేశారు? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1972 నవంబర్ 30న
తీర్మానం చేయడం జరిగింది. పంచసూత్రాలని వ్యతిరేకిస్తూ 1972 నవంబర్ 30న వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. 20వ క్వశ్చన్, మీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్కు సంబంధించి సరికానిది. ఈ క్రింది వాక్యాల్లో సరికానిది అంటున్నారు. ఎవరికి? మీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్కు సంబంధించి సరికానిది. ఇతను హైదరాబాద్ రాష్ట్ర మొదటి చీఫ్ ఇంజనీర్. నిజాం ప్రభుత్వం స్కాలర్షిప్ పై 1996లో లండన్లో కూపర్స్ హిల్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. 1918లో చీఫ్ ఇంజనీరింగ్గా నియమించబడ్డాడు. పైవన్నీ సరైనవి. ఈ ఆప్షన్లో ఏది కరెక్టు అంటున్నారు. పైవన్నీ కూడా సరైనవే. నవాబ్ అలీ జంగ్కి ఇవన్నీ పై సరైనవే. 21st క్వశ్చన్ వచ్చేసి 1887లో చెరువుల మరియు కుంటల నిర్వహణకు పునరుద్ధరణకు 6వ నిజాం నిర్ణీత ధరలు నిర్ణయించి ఈ క్రింది ఎవరికి వేలం పాటలో ఇచ్చేవారు? గుత్తేదారులకు. ఎవరికి? గుత్తేదారులు. రైట్ ఆన్సర్. 22వ క్వశ్చన్, భాష ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు గురించి అంబేద్కర్ యొక్క అభిప్రాయాలకు సరికానిది. ఆప్షన్ 3 చిన్న రాష్ట్రాల ఏర్పాటు తిరస్కరించాడు. ఇది సరికానిది, అంటే తిరస్కరించలేదు అన్నట్టు. 23వ క్వశ్చన్, 1952లో మొత్తం తెలుగు రచయితలో తొలిసారి కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి. ఆప్షన్ 4. 24వ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రం నుంచి బహిష్కరణకు గురైన మొదటి రాజకీయ బాధితుడు ఎవరు? అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఆప్షన్ 3 అఘోరనాథ్ చటోపాధ్యాయ. 25వ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ రాజకీయ సంస్థ 1920లో ఏ పేరుతో ఏర్పడినది? ముల్కీ రాజకీయ సంస్థ 1920లో ఏ పేరుతో ఏర్పడింది అంటున్నారు. 25వది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్గా ఏర్పడింది. 26 ఈ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది అన్నారు. స్టేట్మెంట్లలో సరికానిది. తెలంగాణ ప్రాంతీయ మండలి రద్దు 1973. 1975లో 25%గా ఉన్న బీడు భూములు తెలంగాణలో ప్రస్తుతం 40%గా పెరిగాయి. తెలంగాణ ప్రాంతీయ మండలికి 4వ అధ్యక్షుడు టి హయగ్రీవాచారి. తెలంగాణ ప్రాంతీయ మండలి మొదటి అధ్యక్షుడు అచ్యుత రెడ్డి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 తెలంగాణ ప్రాంతీయ మండలికి 4వ అధ్యక్షుడు టి హయగ్రీవాచారి అనేది సరికానిది కాదు. 27వ క్వశ్చన్, జతపరచమన్నాడు. తెలంగాణ సాధన సమితి, తెలంగాణ పార్టీ, జయ తెలంగాణ పార్టీ, నవ తెలంగాణ పార్టీ. ఇక్కడ దేవానంద స్వామి, ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్, పట్టోల ఇంద్రారెడ్డి. ఇందులో ఎవరు ఏ పార్టీని స్థాపించారు? జతపరచండి అన్నారు. ఇందులో ఆన్సర్ వచ్చేసి 2. 1వది బి తెలంగాణ సాధన సమితి ఆలె నరేంద్ర. తర్వాత తెలంగాణ పార్టీ దేవానంద స్వామి. జై తెలంగాణ పార్టీ పట్లోల ఇంద్రారెడ్డి. నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. ఆప్షన్ వచ్చేసి 2. సభలు మరియు జిల్లాలు అంటున్నారు. తెలంగాణ సమరభేరి, జనగర్జన, సకల జనభేరి, ఓరుగల్లు గర్జన. ఇక్కడ కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, వరంగల్ ఇచ్చారు. 28 వచ్చేసి ఫస్ట్ వన్. 1వది తెలంగాణ సమరభేరి నల్గొండలో. తర్వాత జనగర్జన కరీంనగర్, సకల జనభేరి హైదరాబాద్. 4వది ఓరుగల్లు గర్జన వరంగల్. ఆన్సర్ 1. 29వ క్వశ్చన్, సకల జనుల సమ్మెకు సంబంధించినది సరికానిది అంటున్నాడు. సరికానిది. ఆప్షన్ 2 2011 సెప్టెంబర్ 11న దేవాదాయ శాఖ అర్చక సమైక్య ఆధ్వర్యంలో అర్చకులు తెలంగాణ కోరుతూ హోమం చేశారు. ఇది తప్పు అంటున్నారు. తర్వాత 30వ క్వశ్చన్, 2003 మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి దృష్టి పెట్టిన కార్యక్రమాలకు సరైనవి అంటున్నాడు. 1వది 2003 ఆగస్టు 24న కొల్లాపూర్ కోలాహలం అనే పేరు సభ.
రెండో ఆప్షన్ 2003 సెప్టెంబర్ 15 నాగర్ కర్నూల్ నగారా పేరుతో బహిరంగ సభ. 3 వచ్చేసి 2003 సెప్టెంబర్ 15 నారాయణఖేడ్ పాలమూరు వీరచరిత్ర పేరుతో సభ. 4వ ఆప్షన్ 1 మరియు 2. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 1వ ఆన్సర్. కొల్లాపూర్ పేరుతో బహిరంగ సభ ఆప్షన్ 1 నుంచి రైట్ ఆన్సర్. 31ది జతపరచండి అన్నారు. జతపరచండి. తెలంగాణ రాష్ట్ర వృక్షం, తెలంగాణ రాష్ట్ర పుష్పం, తెలంగాణ రాష్ట్ర పక్షి, తెలంగాణ రాష్ట్ర జంతువు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. ఆప్షన్ వచ్చేసి 3, ఆప్షన్ 3. 32వ క్వశ్చన్ జతపరచండి తెలంగాణ రాష్ట్ర ప్రథములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె స్వామిగౌడ్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత కె జానారెడ్డి. ఈ 4 కూడా సరిగా జతపరచబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రతిపక్ష నేత కందులు జానారెడ్డి. ఆప్షన్ 3. 33వది జతపరచండి అన్నారు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకిలించు ఆంధ్రుడా సావెందుకురా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ, పరిగెత్తు నా పాట ప్రజల నోట, పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటలు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకిలింపు ఆంధ్రుడా చావెందుకురా అనే సాంగ్ని కాళోజీ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అందశ్రీ, పరిగెత్తు నా పాట ప్రజల నోట ఈ ఆప్షన్ చూడండి. 4వ ఆప్షన్ కరెక్టు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకిలింపు ఆంధ్రుడ చావెందుకురా కాళోజీ గారు చెప్పారు. అలాగే నా తెలంగాణ కోటి రత్నాల వీణ దాశరథి, పరిగెత్తు నా పాట ప్రజల నోట అందశ్రీ, పల్లె కన్నీరు పెడుతుండో గోరటి వెంకన్న. వ్యక్తులు స్వగ్రామాలు అని వచ్చారు ఇక్కడ. మణికొండ వేదకుమార్, ఆర్ విద్యాసాగర్, బూర రాములు. 4వ ఆప్షన్ ప్రొఫెసర్ కోదండ మంచిర్యాల. వ్యక్తులు వారి స్వగ్రామాలు వచ్చేసి ఫ్రెండ్స్ వీడియోలో 1 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 4. 35వ క్వశ్చన్ 2009 నవంబర్ కేసీఆర్తో పాటు ఎంతమందిపై ఎన్ని సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు? 9 సెక్షన్లు. 36వ క్వశ్చన్ రోషయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎన్ని పార్టీలు హాజరు అయ్యాయి? 9 పార్టీలు. ఆప్షన్ 2. 37 కేసీఆర్ మలి దశ ఉద్యమంలో ఎన్ని రోజులు నిరాహార దీక్ష కొనసాగించాడు? 11 రోజులు. ఇజారా అనగా 38వ క్వశ్చన్ ఇజారా అనగా నిర్మనుష్యమైన గ్రామాలలో పునరావాసం అంటూ తక్కువ కౌలు చెల్లించేవారును ఇజారా అంటాం మనం. ఓకేనా. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని వివిధ మతస్థుల జనాభా శాతంను సరిగా జతపరచుము. 39:2 హిందువులు 85 2A C 3C 4E 5D 2011 జనాభా లెక్క ప్రకారం తెలంగాణలో వివిధ మతస్థుల జనాభా శాతాన్ని జతపరచమన్నారు. హిందువులు 85%, ముస్లింలు 12%, క్రైస్తవులు 1.27%, బౌద్ధులు 0.092%, సిక్కులు వచ్చేసి 0.86%. ఆప్షన్ 2.
హైదరాబాద్ శాసనసభకు సంబంధించి సరికాని జత ప్రతిపక్ష నాయకుడు విడి దేశపాండే. రెండవది డిప్యూటీ స్పీకర్ పంపనగౌడ సికయప్ప. ప్రతిపక్ష పార్టీ పీడీఎఫ్ ఆర్థిక శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి. ఆప్షన్ 4 సరికాని అంశం. ఆర్థిక మంత్రి మర్రి చెన్నారెడ్డి అనేది సరికాని అంశం. 41వ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతీయ మండలి క్రిందకు వచ్చే అంశాలలో సరికానిది. ఆప్షన్ 4 వ్యవసాయ భూముల అమ్మకం అనేది సరికానిది. 42వ క్వశ్చన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షునిగా నియమించబడిన సర్ సయీద్ ఇమాం అలీకి విచారణ చేయడానికి ఫర్మాన్లో పేర్కొనబడిన అంశాలకు సరైంది ఏది అంటున్నారు. 42. రెండోది 42 క్వశ్చన్కి ఆన్సర్ పైవన్నీ సరైనవే. ప్రత్యేక ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టుట, కొన్ని ప్రత్యేక తెగలకు ప్రాతినిధ్యం ఇచ్చుట, అల్పసంఖ్యక ప్రజల హక్కులను సంరక్షించుట, పైవన్నీ సరైనవే. నిషాన్ గస్తీ 53వ సర్కిల్ను రద్దు చేయుటకు ఏ జిల్లా కాంగ్రెస్ హైదరాబాద్ సంస్థానానికి ప్రతినిధిని పంపింది అంటున్నారు. 43 హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్. ఆన్సర్ 2. 44 క్వశ్చన్ 1998 హైదరాబాద్లో జరిగిన తెలంగాణ జనసభ సమావేశంలో విడుదల చేసిన అవగాహన పత్రంలోని అంశాలకు సరికాని వాక్య. ఒకటోది తెలంగాణ ప్రాంత చరిత్రను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పంద అంశాలు, రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం, తర్వాత భూమి కోసం ఉద్యోగాల వలసలు. రెండోది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం పోరాటం ద్వారానే సాధ్యం, అసెంబ్లీ పార్లమెంట్లో తీర్మానాలు చేయించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలమనే వాదన సరైనది కాదని పేర్కొంది. 3 వాదనలు కూడా సరైనవే. 45th క్వశ్చన్ తెలంగాణలో షెడ్యూల్ తెగగా గుర్తించబడిన సమూహం వాల్మీకి. 46వ క్వశ్చన్ తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో సుద్దల అశోక్ హనుమంతులు రచించిన యక్షగానం వీర తెలంగాణ. 47వ క్వశ్చన్ థేమ్స్ నృత్యంలో ఉపయోగించని సంగీత పరికరం పిల్లన గ్రోవి. 48వ క్వశ్చన్ బంజారాల మూల పురుషుడి జీవిత చరిత్రను గానం చేస్తూ సంచరిస్తూ యాచిస్తూ జీవనం గడిపేవారు ఎవరు? దాడిల ప్రదర్శన. 49 గస్తీ నిషాన్ 53 సర్కిల్ అనగా నిజాం సంస్థానంలో సభలు సమావేశాలు నిషేధం. ఆప్షన్ 1 కరెక్ట్. 50వ క్వశ్చన్ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి ఎంతమంది పాల్గొన్నారు? 50వ క్వశ్చన్ వచ్చేసి 4. ఎంతమంది పాల్గొన్నారు? 4. ఆప్షన్ 1. 51వ క్వశ్చన్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది? 14 అంశాలపై. కృష్ణా పరివాహక ప్రాంతాలకు సరి అయినది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇవన్నీ సరైనవి. 4వది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. కృష్ణ పరివాహక ప్రాంతాలకు సరైనవి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. కృష్ణానది పరివాహక ప్రాంతాలు సరైనది అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. 53వ క్వశ్చన్ నిజాం సబ్జెక్ట్ లీగ్ ఈ క్రింది వారిలో ఏ ఉద్యమకారుల వల్ల ఏర్పడినది? దక్కని సింథసిస్ ఉద్యమకారులు. ఆప్షన్ 3. 54వ క్వశ్చన్ 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు సరికాని వారు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి. ఇతను తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి కాడు ఆ టైంలో. తర్వాత 50వ క్వశ్చన్ ఖమ్మం విద్యార్థి రవీంద్రనాయక్ దీక్షకు మద్దతుగా 1969లో జనవరి 8న
ఎక్కడ హడతాల్ జరిగింది? ఇక్కడ హడతాల్ జరిగింది వరంగల్. 56వ క్వశ్చన్, మర్రి చెన్నారెడ్డి మొదటిసారిగా టీపీఎస్ అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నిక అయినాడు? 1969 మే 22. ఆప్షన్ 1. 57వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. పిటివిజి. కొండరెడ్లు, చెంచులు, తోటి. కొండరెడ్లు ఖమ్మం, చెంచులు మహబూబ్నగర్, తోటి ఆదిలాబాద్. ఆప్షన్ 1. 58వ క్వశ్చన్, రాడికల్ యూత్ లీగ్ 1978 మేలో ఎక్కడ ఏర్పడింది? ఎక్కడ ఏర్పడింది? వరంగల్. ఆప్షన్ 1. తెలంగాణపై అభిప్రాయాలను సేకరించడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? రోషయ్య కమిటీ. ఆప్షన్ 2. 60వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. తెలంగాణ సంఖ్య అని ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు 47, తెలంగాణ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలు, తెలంగాణ ప్రాంతంలో ఐటీఐ కాలేజీలు 20. ఇక్కడ ఏబిసి ఇచ్చారు. ఇక్కడ 1, 2, 3. తెలంగాణ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు డి 175 అన్నారు. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి 1A 2B 3C 4. ఆప్షన్ 1. 61వ క్వశ్చన్, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాటిలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు? ఆప్షన్ 4, 1 and 2. ఒకే భాష మాట్లాడే వారందరినీ ఒకే రాష్ట్ర పరిధిలోకి తేవడం, ఒక భాష ఒక రాష్ట్రం, దీనికి ప్రాధాన్యతలు ఇవ్వలేదు అంబేద్కర్. 62వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు, జీవో 36పై హైకోర్టులో రిట్ దాఖలు, జీవో 36పై సుప్రీం స్టే విధించినది, బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశం. ఇక్కడ ఆప్షన్లు ఇచ్చి ఇక్కడ ఏ సంవత్సరంలో ప్రాంతీయ సంఘం కానీ హైకోర్టు రిట్ కానీ ఏ సంవత్సరంలో అని ఇచ్చారు, వాటిని జతపరచుము అన్నాడు. ఏది 62వ క్వశ్చన్. 62వ క్వశ్చన్ ఆప్షన్ 1 1A3 తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు ఎప్పుడంటే 1958. తర్వాత B2 జీవో 36పై హైకోర్టులో రిట్ దాఖలు 1969 జనవరి 25. C1 జీవో 36పై సుప్రీం స్టే విధించినది ఎప్పుడంటే 1969 ఫిబ్రవరి 18. తర్వాత D4 బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశం 1969 జనవరి 19. ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ 63, తెలంగాణ ప్రాంతంలో ఏ రోజున తెలంగాణ హామీల దినం పాటించారు మరియు ఆ సమయంలో తెలంగాణ ఎన్జిఓ యూనియన్ అధ్యక్షుడు ఎవరు? 1968 జూలై 10 కేఆర్ అమోస్. ఆప్షన్ 1 కరెక్ట్. 64వ క్వశ్చన్, ఆంధ్ర సేవ అను సంఘం యొక్క అధ్యక్షుడు మదాల జానకిరామ్. ఎవరు? జానకిరామ్. ఆప్షన్ 1. 65వ క్వశ్చన్, కమ్యూనిస్టులు విప్లవకారుల అఖిల భారత సమన్వయ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1962 నవంబర్లో. 66వ క్వశ్చన్, 1969 ఉద్యమంలో భాగంగా ఈ క్రింది వారిలో ఎవరు క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చారు? ఆప్షన్ 2 శ్రీధర్ రెడ్డి. 67వ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యంలో ఏ సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది? 1919. 68వ క్వశ్చన్, జల విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి సామర్థ్యాలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. 68 సింగూర్, పోచంపాడ్, నిజాం సాగర్. ఆప్షన్ 3 A1 B2 C3 అంటే సింగూర్ 10 మెగావాట్లు, పోచంపాడు 15, నిజాం సాగర్ 36 మెగావాట్లు. ఆప్షన్ 3. 69వ క్వశ్చన్, జతపరచండి రచనలు మరియు రచయితలు అని అన్నారు. ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 4 పొక్కిలి, జూలూరి గౌరీశంకర్, మత్తిడి, సుంకిరెడ్డి, సురేంద్రరాజు,
కరువు మల్లేశం లక్ష్మయ్య, పడావు వచ్చేసి వడ్డెబోయిన శ్రీనివాస్, పోలుమారిన పాలమూరు కాశీం. ఇదే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 70వ క్వశ్చన్, రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నారు. పాట రచయిత ఎవరు? పాట రచయిత ఎవరు? మండే సత్యనారాయణ. 71 క్వశ్చన్, తెలంగాణ సాహిత్య యుద్ధ భేరి ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? 2013 జనవరి 20. 2013 జనవరి 20న. 72వ క్వశ్చన్, మాడపాటి హనుమంతరావు రచించిన మల్లిక గుచ్చం ఏ ప్రక్రియకు చెందినది? కథా ప్రక్రియ. కథా ప్రక్రియ ఆప్షన్ 1. 73వ క్వశ్చన్, 2013 సెప్టెంబర్ 21న ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య సభలో జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చిన కానిస్టేబుల్ పేరు? కానిస్టేబుల్ పేరు శ్రీనివాస్. 74వ క్వశ్చన్, ఇందిరా పార్కు దగ్గర టీజేఎస్ ఎప్పుడు సమరదీక్షను చేపట్టింది? సమరదీక్షను చేపట్టింది 2013 జనవరి 27, 28. ఆప్షన్ 1. నెక్స్ట్, కేంద్ర మంత్రుల జీఓఎం కమిటీని నివేదిక ఇవ్వని పార్టీలకు సరైనది? 4 పైవన్నీ సరైనవే. టీడీపీ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్. 76వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 12వ భాగం ఏమి పేర్కొంటుంది? ఏమి పేర్కొంటుంది అంటున్నారు? ఉన్నత విద్యావకాశాలు ఆప్షన్ 3. 77వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పేర్కొనే భాగాలకు సరైన వివరణలు గల వాటిని జతపరచండి. జతపరచండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పేర్కొనే భాగాలకు వివరణలు గల వాటిని జతపరచండి. 4వ భాగం హైకోర్టుల అంశం గురించి, 6వ భాగం ఆస్తులు పంపిణీ అంశం, 8వ భాగం అఖిల భారత సర్వీసులు, 10వ భాగం మౌలిక వనరులు ప్రత్యేక ఆర్థిక చర్యలు. ఆప్షన్ 1. 78వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మొత్తం ఎన్ని సెక్షన్లు అండ్ ఎన్ని షెడ్యూల్స్ కలవు? ఎన్ని సెక్షన్ మరియు ఎన్ని షెడ్యూళ్ళు కలవు? 108 మరియు 13. 108 సెక్షన్లు, 13 షెడ్యూల్స్. 79, ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ 2013 జూలై 11న సమావేశం అయి ఏ అంశం మీద చర్చించారు? ఏ అంశం మీద చర్చించారంటే తెలంగాణ ఏర్పాటు అంశంగా. తర్వాత 80వ క్వశ్చన్, 2010 జనవరి 23న నిజాం కాలేజీలో జరిగిన విద్యార్థి రణబేరీకి హాజరైన ప్రముఖ బీజేపీ నాయకులు ఎవరు? బీజేపీ నాయకులు ఎవరు? ఆప్షన్ 1. సుష్మా స్వరాజ్. 81వ క్వశ్చన్, ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం వద్ద కాల్చుకొని ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థి? వేణుగోపాల్. ఆప్షన్ 3. 82వ క్వశ్చన్, కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంకు 2010 జనవరి 5న పార్టీల తరపున హాజరైన వారిని సరిగా జతపరచండి అన్నారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీల తరపున సిపిఐ తరపున గుండా మల్లేష్, సిపిఎం తరపున బివి రాఘవులు, టిఆర్ఎస్ తరపున ప్రొఫెసర్ జయశంకర్, టీడీపీ తరపున రేవూరి ప్రకాష్ రెడ్డి. ఆప్షన్ 2. కింది వాటిని జతపరచండి అన్నారు. విద్యార్థి 83వది థర్డ్ ఆన్సర్. విద్యార్థి రణబేరి నిజాం కాలేజీలో జరిగింది. తర్వాత అమరవీరుల సంస్మరణ దినం వచ్చేసి డి తెలుగు విశ్వవిద్యాలయం. సి వచ్చేసి తెలంగాణ గర్జన ఉస్మానియా విశ్వవిద్యాలయం. తర్వాత 4వ ఒరువలు గర్జన
కాకతీయ విశ్వవిద్యాలయం. ఆప్షన్ థర్డ్. తర్వాత తెలంగాణ 84 క్వశ్చన్, తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో ఎప్పుడు చేరింది? 2013 డిసెంబర్ 12. 2013 డిసెంబర్ 12. ఆప్షన్ 2. 85వ క్వశ్చన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాడు? 2014 జనవరి 6న. 86వ క్వశ్చన్, జనవరి పునర్విభజన చట్టంలోని 11వ భాగం ఏమి పేర్కొంటుంది? ఉన్నత విద్యా అవకాశాల గురించి పేర్కొంటుంది. 87వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 10వ భాగం ఏమి పేర్కొంటుంది? మౌలిక వనరులు, ప్రత్యేక ఆర్థిక చర్యలు. ఆప్షన్ 1. 88వ క్వశ్చన్, తెలంగాణ ఐక్యవేదిక కార్యకలాపాల కోసం హైదరాబాద్లో తన ఇల్లు జలదృశ్యంను ఇచ్చినదెవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆప్షన్ 2. 89వ క్వశ్చన్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎప్పుడు మరణించారు? 89. ఆప్షన్ 1. 2011 జూన్ 21. జూన్ 21. 1983 హైదరాబాద్లోని వైఎంసీలో హాల్లో జరిగిన సదస్సులో ఈ క్రింది వాటిలో సత్యనారాయణ కన్వీనర్గా ఏ సంస్థ ఆవిర్భావం జరిగింది? తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్. ఆప్షన్ 2. 91వ క్వశ్చన్, తెలంగాణ బిల్లుకు సంబంధించిన వాటిని సరిగా జతపరచండి అన్నారు. సరిగా జతపరచండి. ఆప్షన్ 3. 1 వచ్చేసి బి. తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి డిప్యూటీ స్పీకర్ ఎవరు? కార్యు ముండా. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్. తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు డిప్యూటీ చైర్మన్ అన్నారు. ఇది స్పీకర్ ఎవరు? 3D మీరా కుమారి. తర్వాత తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభ చైర్మన్ అహ్మద్ అన్సారీ. ఆప్షన్ 3. తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినది ఏ? సుష్మా స్వరాజ్. ఆన్సర్ 4. 1D 2A 3C 4B. 93వ క్వశ్చన్, రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులు, వనరులకే కేటాయింపు మొదలైన విషయాలను చూసుకునేందుకు ప్రభుత్వం 14 కమిటీలను ఏర్పరుస్తూ ఆదేశాలు ఎప్పుడు జారీ చేసింది? 2014 ఫిబ్రవరి 28. సడక్ బంద్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమై అయినా ఎక్కడి వరకు కొనసాగింది? శంషాబాద్ నుంచి అలంపూర్. 90వ క్వశ్చన్, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎన్ని చాప్టర్లుగా విభజించినది? 9. 90వ క్వశ్చన్, 1894లో సివిల్ సర్వీస్ పరీక్షలో ఉద్యోగాలు పొందిన వారి జాబితాను చూస్తే 680 మందిలో మూల్కి హిందువులు ఎంతమంది నియమించబడ్డారు అంటే 20 మంది. 91వ క్వశ్చన్, 1919 నవంబర్లో ఏర్పాటు చేయబడిన బాంబే హుకుమత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు అధ్యక్షునిగా ఎన్నుకోబడిన తొలి వ్యక్తి ఎవరు అంటున్నారు? సర్ సయ్యద్ అలీ ఇమామ్. 98వ క్వశ్చన్, నిజాం రాజ్యంలో ఎన్ని జాగీర్లు ఉన్నాయి? 6 జాగీర్లు ఉన్నాయి. 99వ క్వశ్చన్, తెలంగాణలో కోలాం ఏ జిల్లాలో కలదు? 99.
ఆదిలాబాద్, కొలామ్స్ ఆదిలాబాద్లో ఉంటారు. 100 క్వశ్చన్. తెలంగాణ ఒగ్గు కథ ఏ కులానికి చెందినది? కుర్మా కులానికి చెందినది. 101 క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఈ 2 అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ 2 అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదు అంటున్నారు. ఆప్షన్ 2 తెలంగాణ రీజనల్ కమిటీ ఏర్పాటు విషయంలో. 1 and 3 రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ విషయంలో మరియు హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో. ఆన్సర్ 1 మరియు 3 రెండో ఆప్షన్. తర్వాత 102 క్వశ్చన్. మొదటి సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురాబ్ అలీఖాన్. ఆప్షన్ 1. 103 క్వశ్చన్. మంజరా నదిపై నియమించబడిన కేవి శ్రీనివాసరావు కమిటీకి సంబంధించి సరికాని వాక్య. ఆప్షన్ 1, 2 సరి కాదు. 2 కూడా సరికాని అంశాలు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న జంట నగరాలకు కృష్ణా జలాలను తేవడమే శాశ్వత పరిష్కారం అని ప్రభుత్వానికి సూచించింది. మంజిరాలో 90% నమ్మశక్యతపై 55 టీఎంసీల నీరేటన్నది ఇది నిజాం సాగర్ గన్పూర్ ఆయకట్టుకే సరిపోదు. 1, 2 సరైనవి. ఆప్షన్ 1, 2 కూడా సరైనవే. 104 క్వశ్చన్. శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుండి 3.01 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా 3,87,920 ఎకరాలకు సాగుకు అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు ఏది? ఆప్షన్ 2 అలీసాగర్ గుత్త ఎత్తిపోతల పథకం. నెక్స్ట్ 105. హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు స్థాపించారు? 1947 ఏప్రిల్ 27. 106 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ ప్రాజెక్టులు ఒకేసారి శంకుస్థాపన చేశారు? 106 క్వశ్చన్. వచ్చేసి 3, 1 మరియు 3 శ్రీశైలం మరియు ఎడవ కాలువ ప్రాజెక్టు మరియు ఫస్ట్ ఆప్షన్. 2 కూడా సరైన. 1 మరియు 3 ఆప్షన్ 3 సరైనది. 107 క్వశ్చన్. శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది అన్ని సరైనవి. తెలంగాణలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం దీని లక్ష్యం. ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు అందించడం దీని లక్ష్యం. దీనిని ఎన్టీఆర్ శంకుస్థాపన చేశాడు. అన్ని సరైనవే. 108 క్వశ్చన్. మలిదశ ఉద్యమ వీటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ భాష సంస్కృతుల పరిరక్షణకు. అన్ని పైవన్నీ. ఆప్షన్ 4 పైవన్నీ. 109 క్వశ్చన్. దక్కని సింథసిస్ ఎవరి యొక్క ఆలోచన ఫలితంగా ఏర్పడింది? డాక్టర్ జోర్. ఆప్షన్ 1. 110 క్వశ్చన్. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని ఎప్పుడు టీఆర్ఎస్లో విలీనం చేసింది? 2009 జనవరి 16. 111 క్వశ్చన్. 1914 బేజవాడలో జరిగిన ఎన్నవ ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించారు? ఆ సమయాన అధ్యక్షుడు ఎవరు? రెండవ ఆంధ్ర మహాసభ న్యాపతి సుబ్బారావు. ఆప్షన్ 1.
112వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం 4వది, తెలంగాణ ప్రాంతంలో పంట భూమి సాగు క్రమంగా పెరుగుతుంది. ఇది సరికాని వాక్య. 113వ క్వశ్చన్, జతపరచండి అన్నారు. ఆప్షన్ వచ్చేసి 4 ఏబిసిడి. కాళోజీ నారాయణరావు, కాళోజీ నవయుగంబున నాజిల నగ్న నృత్యమైనాళ్ళు, దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి నా తెలంగాణ కోటి రత్నాల వీణ, దాశరథి అన్నారు. యాదగిరి, బండెనక బండి గట్టి ఏ బండ్లపోతో కొడుకు నైజాము సర్కారోడ, సుద్దల హనుమంతు, పాలబుగ్గల పసివాడ. తర్వాత 114ది. 114వ క్వశ్చన్, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి మూలకారకుడు ఎవరు? కొలిశెట్టి రామదాసు. కొలిశెట్టి రామదాసు. 115వ క్వశ్చన్, సిపిఐ ఎంఎల్ పార్టీ అవతరణకు పార్టీ విధానాలను కానుసన్యాల్ ఎక్కడ ప్రారంభించాడు? ఎక్కడ ప్రకటించాడు? 115ది 1969 మే 1 కలకత్తా. 116 క్వశ్చన్, నెహ్రూ హైదరాబాద్ స్టేట్ను ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి పైవన్నీ సరైనవి అంటున్నారు. ఆన్సర్ పైవన్నీ సరైనవే. యుఎన్ఓలోని భద్రతా మండలిలో నిజాం ఫిర్యాదు వలన అంతర్జాతీయ సమస్యలు తలెత్తుతాయని. జనార్దన్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ కేసులో ఇచ్చిన తీర్పులు. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం అధికంగా ఉండడం వల్ల. పైవన్నీ సరైనవే. 117వ క్వశ్చన్, కార్ల్ మార్క్స్ రచించిన గ్రంథాలకు సరికానిది. కాపిటల్ దాస్, పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇండియా ఇన్ ట్రాన్సిషన్ అన్నారు. 117వ క్వశ్చన్, 117 1 2 3 సరైనవి, 4వది తప్పు. 118వ క్వశ్చన్, వెలుతురులో పూచిక పుల్లలు అనే నవల రచయిత ఎవరు? భాస్కరపట్ల కృష్ణరావు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 119 జతపరచండి, రచయితలు మరియు స్వగ్రామం అన్నారు. 119వ క్వశ్చన్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. గడియారం రామకృష్ణ, అలంపూర్. తర్వాత సింగిరెడ్డి నారాయణ రెడ్డి, హనుమాజీపేట. తర్వాత పివి నరసింహారావు, వంగర. తర్వాత వట్టికోట ఆళ్వార్ స్వామి, మాదారం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 120వ క్వశ్చన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారిలో సరైన వారు పై వారందరూ గడియారం రామకృష్ణ, దాశరథి రంగాచార్యులు, సామల సదాశివ. 121 తెలంగాణ చైతన్యం కోసం దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఎవరు? వట్టికోట ఆళ్వార్ స్వామి. ఆప్షన్ 2. జతపరచండి అన్నారు. 122 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బంద్ వచ్చేసి రాళ్లబండి కవిత ప్రసాద్. తర్వాత అరుణనేత్రం, జయధీర్ తిరుమలరావు. తెలంగాణ సాహిత్య సంస్థలు బున్నా ఐలయ్య. తర్వాత భూమి స్వప్నం వచ్చేసి బి నందిని సిద్ధారెడ్డి. 123వ క్వశ్చన్, రచయితలు కేంద్ర సాహిత్య అవార్డు పొందిన సంవత్సరం సరిగా జతపరచండి అన్నారు. ఆప్షన్ 3 గడియారం రామకృష్ణ శర్మ 2007. తర్వాత సి నారాయణ రెడ్డి 1973. దాశరథి రంగాచార్యులు 1971. సామల సదాశివ వచ్చేసి
2011. ఆప్షన్ 3. 124వ క్వశ్చన్ రచయితలు మరియు రచనలు. ఇక్కడ పివి నరసింహారావు, సుంకర సత్యనారాయణ అండ్ వాసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోదాడి నారాయణరావు, పాకాల యశోదారెడ్డి. ఆన్సర్ వచ్చేసి 1. 1D, 2C, 3B, 4A. తర్వాత జతపరచండి అన్నారు. 25th క్వశ్చన్ ఆన్సర్ 3. తెలంగాణ ఫోరం జానారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం చిన్నారెడ్డి, తర్వాత తెలంగాణ సాధన సమితి ఆలె నరేంద్ర, జయ తెలంగాణ పార్టీ పట్రోళ్ళ ఇంద్రారెడ్డి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 26 మత్తడి అనే పేరుతో ఒక బృహత్తరమైన కవిత సంకలనం విడుదల చేసినది ఎవరు అంటున్నారు. తెలంగాణ సాంస్కృతిక వేదిక. ఆప్షన్ 1. 127 తెలంగాణ రాజకీయ జేఏసీకి అనుబంధంగా క్రింద ఇవ్వబడిన జిల్లా జేఏసీలను జతపరచండి అంటున్నారు. 127 4th ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి కరీంనగర్ పిట్టల రవీందర్, ఖమ్మం శ్రీధర్ దేశపాండే, తర్వాత నల్గొండ సుధీర్ రెడ్డి. 128వ క్వశ్చన్ 2010 జనవరి 3న విద్యార్థులు తెలంగాణ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఎక్కడ జరిగింది? ఉస్మానియా విశ్వవిద్యాలయం. 129వ క్వశ్చన్ తెలంగాణ సాయుధ సంయుక్త వేదికను స్థాపించినది ఎవరు? కొండ లక్ష్మణ్ బాపూజీ. 130వ క్వశ్చన్ తెలంగాణ ముసాయిదా బిల్లు 2013పై చర్చ ప్రారంభమైన దాన్ని దుద్దిల శ్రీధర్ బాబు ఎప్పుడు ప్రకటించారు? అయినదని ఎప్పుడు ప్రకటించారు దుద్దిల శ్రీధర్ బాబు అంటే 2013 డిసెంబర్ 16. ఈ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏదంటే కేవలం ఒకటి కేవలం. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం 8వ సెక్షన్ ఉమ్మడి రాజధాని ప్రజల లేదా వాసుల రక్షణ బాధ్యత గవర్నర్దే. ఇది రైట్ ఆన్సర్. 8వ సెక్షన్ ప్రకారం బాధ్యతల నిర్వహణ తెలంగాణ మంత్రివర్గం యొక్క సంప్రదింపుల ప్రకారమే గవర్నర్ చర్యలు తీసుకోవాలి. ఆప్షన్ 1 ఒకటో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. 132వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జతపరచండి అన్నారు. ఆంటోనీ కమిటీ ఏర్పాటు. 132వ ఆప్షన్. 3వది తెలంగాణ ఆంటోనీ కమిటీ 2013 ఆగస్టు 6. తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించినది 2013 అక్టోబర్ 3. తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను కేంద్ర కేబినెట్ ఆమోదం ఎప్పుడంటే 2013 డిసెంబర్ 5. కేంద్ర మంత్రుల జీవోఎం ఏర్పాటు 2013 అక్టోబర్ 8. ఆప్షన్ 3. 130వ క్వశ్చన్ తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఎప్పుడు ఆవిర్భవించిందంటే 2014 జూన్ 2. 134వ క్వశ్చన్ తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ మలి విడత సమావేశాలు ఎప్పుడు మొదలయ్యాయి? 2014 జనవరి 3. 130వ క్వశ్చన్ తెలంగాణ బిల్లు లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది? 2014 ఫిబ్రవరి 18. 136వ క్వశ్చన్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాలను క్రింద ఇవ్వబడిన షెడ్యూల్స్కి సరిగా అమర్చండి అన్నారు. చూద్దాం. ఒకటోది 10వ షెడ్యూల్ ప్రకారం ఏ పింఛన్ చెల్లింపు బాధ్యతల పంపిణీ. 11వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ వచ్చేసి 10వ షెడ్యూల్ వచ్చేసి కొన్ని రాష్ట్ర సంస్థలలో సౌకర్యాల కొనసాగింపు. 11వ షెడ్యూల్ నదీ జలాల పని విధానాన్ని నిర్దేశించే 11వ షెడ్యూల్. తర్వాత 7వ షెడ్యూల్ నిధులకు సంబంధించిన వివరాలు. తర్వాత 8వ షెడ్యూల్ పింఛన్ చెల్లింపు బాధ్యతల పంపిణీ. ఆప్షన్ 3. 131వ క్వశ్చన్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 4. 1, 2 సరైనదే. 1, 2 సరైనదే. మొత్తం 15% ఓపెన్ కోటా, 85% స్థానిక కోటా అని చట్టం పేర్కొనగా ఆంధ్ర ప్రాంత పాలకులు 15% ఓపెన్ కోటాను కేవలం స్థానికేతరులకు అని పేర్కొని ఆ 15% స్థానికేతరులకు సీట్లు కేటాయిస్తుంది. తెలంగాణ విద్యార్థులు టాప్లో వచ్చినప్పటికీ వారిని 85% స్థానిక కోటాలో చేర్చి 15% ఓపెన్ కోటాలో కేవలం స్థానికేతరులకు మాత్రమే అవకాశం కల్పించారు. 1, 2 సరైనది. 138వ క్వశ్చన్, 1989 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నుండి పోటీ చేసిన ఎన్టీఆర్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించినది. 1 and 2 తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, మా తెలంగాణ పత్రిక 2 కూడా కీలక పాత్ర పోషించాయి. 135వ క్వశ్చన్, ఆర్టికల్ 371(d)ను రాజ్యాంగంలో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 139 క్వశ్చన్ 1. 32వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 1. 140ది, సుప్రీంకోర్టులు ఇచ్చిన ప్రీజోన్ తీర్పుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఎప్పుడు జైల్ బరో కార్యక్రమం జరిగింది. 2009 నవంబర్ 29. 141వ క్వశ్చన్, విశాలాంధ్ర ఉద్యమం సందర్భంగా ఈ క్రింది వారిలో ఎవరు కరపత్రాలు పంచి ప్రచారం చేసింది ఎవరు. దేవులపల్లి రామానుజరావు. 142వ క్వశ్చన్, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వలన పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఎప్పుడు నియమించారు. 1991 మార్చి 8న. 143వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నారు. ఆప్షన్ 1. జిల్లా స్థాయి పోస్టులు 80%, జిల్లా స్థాయి గెజిటెడ్ పోస్టులు 70%, జోనల్ స్థాయి గెజిటెడ్ పోస్టులు 60%, రాష్ట్ర సచివాలయ శాఖాధిపతుల కార్యాలయాల విశ్వవిద్యాలయాలకు మినహాయింపు. ABCD జతపరచాలి. ఆప్షన్ 1. 144వ క్వశ్చన్, నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానికి సరికాని వాక్య వచ్చేసి 3 సరైనవి, 2 సరికాదు. స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానికి 28%, స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానికి 72%. తెలంగాణ ప్రాంతంలో 6,02,093 ఎకరాలకు స్థిరీకరించారు. 1 and 3 సరైనది, 2 సరికాదు. ఆప్షన్ 3. 145వ క్వశ్చన్, ప్రత్యేక తెలంగాణ భావనను గ్రామీణ స్థాయికి తీసుకొని వెళ్లడంలో విజయం సాధించి పెట్టిన కార్యక్రమాలు. పల్లెబాట మరియు జల సాధన. ఆప్షన్ 3.
146వ క్వశ్చన్, కరీంనగర్ జిల్లా 1997లో జూలై నాటికి కరువు సంభవించే సూచనలు కనిపించాయి, కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిని కరువు జిల్లాగా ఎప్పుడు ప్రకటించింది? ఎప్పుడు ప్రకటించిందంటే ఎప్పుడు ప్రకటించిందంటే 146 సెప్టెంబర్ 25న 1992 సెప్టెంబర్ 25 1997. జర్నలిస్టు గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ను ఖండించిన సభ? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ. ఆప్షన్ 1. 145వ క్వశ్చన్, సకల జనుల సమ్మె ప్రారంభించిన నాటికి జేఏసీలో ఉన్న ప్రధాన పార్టీలకు సరికానిది కాంగ్రెస్ లేదు. 149వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి ఆంగ్లో ఇండియన్ ఎవరు? స్టీఫెన్సన్. 150వ క్వశ్చన్, 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలు గెలుచుకుంది? 11. ఇంతటితో ఈ 150 క్వశ్చన్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పేపర్లో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ప్లీజ్.